వెల్కమ్ టు ఐ న్యూస్. చూస్తున్నది నిజమేనా? వింటున్నది వాస్తవమేనా? కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ అద్భుతమైన ప్రయాణం ఒక సామాన్యుడిది. అవును, ఇవి ఏ సినిమా కథలోని మాటలో కల్పిత పాత్రల ప్రస్థానమో కాదు. నిన్న మొన్నటి వరకు రోడ్డు పక్కన పానీపూరి అమ్ముకుంటూ జీవనం వెళ్లతీసిన ఓ యువకుడు ఇప్పుడు దేశం గర్వించదగ్గ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో శాస్త్రవేత్తగా చేరారు. రామ్దాస్ హేమరాజ్ మార్బాడే. ఈ పేరిప్పుడు పట్టుదలకు, కృషికి, ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది. ఆయన జీవితం అనేక మంది యువతకు స్ఫూర్తినిస్తోంది. ఆర్థిక సమస్యలు, కష్టాలు ఎన్ని ఉన్నా కలలు కనడం ఆపకుండా వాటిని నిజం చేసుకోవడానికి ఎలా శ్రమించాలో ఆయన జీవితమే ఒక పాఠం. మరి పానీపూరి బండి దగ్గర నుంచి రాకెట్ల పరిశోధన కేంద్రం దాకా సాగిన ఈ అద్భుత ప్రయాణం ఎలా ఉంది? ఆయన ఎదుర్కొన్న సవాళ్ళేంటి? ఎలా వాటిని అధిగమించారు? మహారాష్ట్రలోని గోండియా జిల్లా ఖైర్బోడి అనే చిన్న గ్రామం. అక్కడి ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన రామ్దాస్ హేమరాజ్ మార్బేడేది చాలా మామూలు జీవితం. కానీ ఆయన కలలు మాత్రం అసాధారణమైనవి. కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయాలని, తన చదువుకు డబ్బులు సంపాదించుకోవాలని పగటిపూట రోడ్డు పక్కన గోల్గప్పాలు అమ్ముకోవడం మొదలుపెట్టారు. చిన్న వయసులోనే జీవితంలో కష్టాలు ఎలా ఉంటాయో ఆయనకు తెలిసింది. ఆర్థిక కష్టాలు వెంటాడినా చదువుపై ఆయనకున్న ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. పగలు పానీపూరి వ్యాపారం చేస్తూ రాత్రిపూట దీపపు కాంతిలో పుస్తకాలతో కుస్తీ పట్టేవారు. గుమాదవాడలోని గణేష్ హైస్కూల్లో పాఠశాల విద్యను, ఆపై తిరూరాలోని సిజీ పాటిల్ కాలేజీలో 12వ తరగతిని పూర్తి చేశారు. అంతేకాదు నాసిక్లోని వైసీఎం కాలేజ్ నుంచి కరస్పాండెన్స్ కోర్సు ద్వారా బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ కోర్సును కూడా పూర్తి చేశారు. కేవలం డిగ్రీలు మాత్రమే కాదు, సాంకేతిక నైపుణ్యాలు ఉంటేనే ఉద్యోగాలొస్తాయని గ్రహించి తిరోరాలోని ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఐటీఐలో పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ కోర్సును పూర్తి చేసి చేతి నిండా పని దొరికే నైపుణ్యాలను నేర్చుకున్నారు. ఇస్రో లాంటి గొప్ప సంస్థలో పనిచేయాలనే కల ఆయనలో బలంగా ఉండేది. 2023లో ఇస్రో అప్రెంటిస్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా రామ్దాస్ దరఖాస్తు చేసుకున్నారు. వేలాది మంది పోటీ పడిన ఈ పరీక్షలో 2024లో నాగ్పూర్లో జరిగిన రాత పరీక్షలో విజయం సాధించారు. ఆ తర్వాత 2024 ఆగస్టులో శ్రీహరికోటలో జరిగిన స్కిల్ టెస్ట్ లో కూడా తన ప్రతిభను నిరూపించుకున్నారు. చివరిగా ఆయన కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. 2025 మే 19వ తేదీన తన చేతికి ఇస్రో నుండి అధికారిక నియామక పత్రం అందింది. ఆ రోజు ఆయన జీవితంలోనే ఒక మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం రామ్దాస్ శ్రీహరికోటలోని ఇస్రో స్పేస్ సెంటర్లో టెక్నీషియన్ డిపార్ట్మెంట్లో పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ గా పనిచేస్తున్నారు. దేశం అంతరిక్ష కార్యక్రమాలలో సూక్ష్మస్థాయి పరిశోధనలకు, అలాగే కీలకమైన సాంకేతిక మౌలిక సదుపాయాలను నిర్వహించడంలో ఆయన తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు. పానీపూరి బండి దగ్గర నుండి రాకెట్ల పరిశోధనా కేంద్రం వరకు సాగిన ఆయన ప్రయాణం నిజంగా అద్భుతం. రామ్దాస్ హేమరాజ్ మార్బడే జీవితం నేటి యువతకు ఒక గొప్ప సందేశాన్నిస్తోంది. పేదరికం, కష్టాలు అనేవి మన కలలకు అడ్డు కావు అని ఆయన నిరూపించారు. పట్టుదల, కృషి, ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చని ఆయన కథ చెబుతోంది.